ఒకవైపు రాజకీయ నాయకుడు, ఒకవైపు న్యాయవాది, ఒకవైపు లీగల్ సెల్కు అనేక బాధ్యతలు. సో ఇన్నిటిని ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నారు, ఏ విధంగా ముందటికి పోతున్నారు? కమిట్మెంట్, డెడికేషను, ఇంట్రెస్ట్ అన్నీ ఉంటే ఆటోమేటిక్గా అన్నిటికీ జస్టిఫై చేయొచ్చు. ఎట్లా చేస్తారంటే మనిషికి ఉండేది 24 గంటలు. మీరు అటు కంప్లీట్ సీనియర్ కాదు, అట్లా అని జూనియర్ కాదు. సో ఇప్పుడు రెండు వర్గాలకు మీరు మధ్య వారధి. సో ఈ రెండు వర్గాలను ఏ విధంగా కోఆర్డినేట్ చేయబోతున్నారు? అదృష్టవంతుని నేనే భావిస్తాను. ఎందుకంటే కింద నుంచి నా జూనియర్స్ ఈ బార్ కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో ఈ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి తప్ప నిజంగా న్యాయ వ్యవస్థలోని సమస్యలను తీర్చే పరిస్థితిలో పనిచేయట్లేదు అన్న ఆరోపణ, విమర్శ ఉన్నది. చెప్తున్నాను, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్, వాళ్ళకు ఎవరి యొక్క ఇండివిజువల్ వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి మీరు వారధిగా ఉన్నారు, టీపీసీసీ సెల్ పనిచేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 2 ఏళ్లలో ఏమైనా లాయర్ల కోసం చేసిందా? అయితే అప్పుడున్న ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం తెచ్చుకోగలిగినారు, వాళ్ళు ఏం చేయగలిగినారు అన్నది. ఇప్పుడు 209 నామినేషన్లు ఇస్తారు. అందులో ఉదయకాంత్ గారికి బార్ కౌన్సిల్లో ఓటేయాలంటే ఏమని చెప్తారు? ఇప్పుడు ఉదయకాంత్ గారికి ఎందుకు హాయ్, హలో, నమస్తే. ఈరోజు సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ న్యాయవాది, రాజకీయ నాయకుడు. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. సో ఎన్నికలు ఏవైనా ప్రచారం అదే విధంగా కొనసాగుతుంది, హామీలు అలాగే ఉన్నాయి, ఓటర్ల తీరు అలాగే ఉన్నది. అయితే రాజకీయ నాయకుడిగా ఇటు న్యాయవాదిగా ఉన్న మన గెస్ట్ ఈ ఎన్నికల్లో తనదైన ఒక ప్రత్యేకమైన శైలితో ప్రచారం చేస్తున్నారు, ప్రత్యేకమైన విధానంతో కూడా వస్తున్నానని చెప్తున్నారు. ఇంతకు ఆయన శైలి ఏంది, ఆయన విధానం ఏంది, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ఒకవైపు రాజకీయ నాయకుడు, ఒకవైపు న్యాయవాది, ఒకవైపు లీగల్ సెల్కు అనేక బాధ్యతలు. సో ఇన్నిటిని ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నారు, ఏ విధంగా ముందటికి పోతున్నారు? న్యాయవాదులకు అసలు సమయమే ఉండట్లేదు అంటారు వాళ్ళ కేసులకే. మీరు పొలిటికల్ పదవులు ప్లస్ న్యాయవాదులు ఎట్లా? కమిట్మెంట్, డెడికేషను, ఇంట్రెస్ట్ అన్నీ ఉంటే ఆటోమేటిక్గా అన్నిటికీ జస్టిఫై చేయొచ్చు. ఎట్లా చేస్తారంటే మనిషికి ఉండేది 24 గంటలు. 24 గంటల్లోనే ఎన్ని గంటలు పడుకుంటాము? 5 గంటలు పడుకుంటాము. మిగతా 19 గంటలు మనమే. మన ఇంట్రెస్ట్ని బట్టేసి మనం దేనికి ఎంత టైం వెచ్చించాలి, వెచ్చించి మనం చేస్తున్న ప్రతి పనికి మనం జస్టిఫికేషన్ చేయొచ్చు అంతే. సో అన్ని యాంగిల్స్ ఎట్లా కవర్ చేస్తున్నారంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ మేనేజ్మెంట్ అండ్ మోర్ ఓవర్ మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మనకున్న కమిట్మెంట్స్ అండ్ అన్నిటికంటే ఎక్కువ సమాజం పట్ల మనకున్న ఒక దృక్పథం అండ్ కన్సర్న్ కూడా మోర్ ఇంపార్టెంట్ కదా. యాజ్ అన్ అడ్వకేట్ ఇట్స్ అ మోర్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ అ పొలిటీషియన్ ఇట్స్ ఎ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ అ ఫ్యామిలీ మోరల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో యాజ్ ఏ వైస్ చైర్మన్ నాకున్న రోల్స్ ఏ ఉన్నా కూడా పొలిటికల్ పార్టీ పరంగా ఏమైనా వర్క్స్ అసైన్ చేస్తే అవి కూడా నేను ఐ యూస్ టు టేకప్, ఐఎమ్ టేకింగ్ అప్ దిస్ కేసెస్ ఆల్సో. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఇట్లాగే మీకు లాంటి మీడియా ఛానల్స్ అడిగినప్పుడు కానీ పొలిటికల్ డిబేట్స్ ఏమన్నా కూడా అడ్రస్ చేస్తూ ఉంటాను. ఇట్స్ ఆల్ అబౌట్ టైప్ మేనేజ్మెంట్ అంతే అనుకోవచ్చు. మీరు అటు కంప్లీట్ సీనియర్ కాదు, అట్లా అని జూనియర్ కాదు. సో ఇప్పుడు రెండు వర్గాలకు మీరు మధ్య వారధి. సో ఈ రెండు వర్గాలను ఏ విధంగా కోఆర్డినేట్ చేయబోతున్నారు? ఇప్పుడు మీకు జూనియర్లకు చాలా సమస్యలు ఉన్నాయి, సీనియర్లకు సమస్యలు ఉన్నాయి. మీరు జూనియర్ను దాటి వచ్చారు, సీనియర్ వైపు వెళ్తున్నారు. ఈ రెండింటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా కోఆర్డినేట్ చేయబోతున్నారు? అదృష్టవంతుని నేనే భావిస్తాను. ఎందుకంటే కింద నుంచి నా జూనియర్స్కు యాక్సెస్ కూడా ఉంటుంది, పైనుంచి నా సీనియర్స్ కూడా యాక్సెస్ ఉంటుంది. మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉన్నాను కాబట్టి పైనుంచి వాళ్ళు స్ట్రైక్ చేయడానికి ఇబ్బంది పడరు, కింద నుంచి అడగడానికి జూనియర్స్ ఇబ్బంది పడరు. సో కాబట్టి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా సర్టన్లీ ఇద్దరికి అంటే ఐఎమ్ కంఫర్టబుల్ యాక్సెసిబుల్ అని నేను అనుకుంటాను. ఓకే, మీరు రాజకీయంగా ఒక బెల్లంపల్లి నుంచి వెళ్ళి ఒక ఎమ్మెల్యే పోస్టును ఆశించారు, అక్కడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం నుంచి సేవలు చేస్తున్నారు, లీగల్ సెల్కు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకు పొన్నం మహేష్ సంథింగ్ ఎవరో ఉన్నారని చెప్తున్నారు, అశోక్ గౌడ్కు సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక వాదన వినిపిస్తుంది? అదేం కాదు, అది మీరు ఒకటిగా అంటే హీస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అండ్ ఐఎమ్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అండ్ వాళ్ళ బ్రదర్ కూడా మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్. సో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఏదైతే ఉన్నదో
ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఇదే కాదు, ఎనీ ఎలక్షన్ ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. బట్ ఇక్కడ మోర్ పర్టికులర్లీ 25 మెంబర్స్ ఉంటారు. ఎనీబడి కెన్ బి ఎలక్టెడ్ హియర్. ఓకే. ఒక్కరే అని కాదు కదా. అండ్ పార్టీ సపోర్ట్ చేస్తుందంటే హీ కెన్ సపోర్ట్ అశోక్ గారు, హీ కెన్ సపోర్ట్ మీ, అండ్ ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ కాంగ్రెస్ పార్టీలో మీకు తెలియదు ఏం లేదు, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, స్వేచ్ఛ ఎక్కువ, స్వాతంత్రం ఎక్కువ. స్వతంత్రం ఎక్కువ, ఎవరెవరికైనా ఎంతైనా సపోర్ట్ చేయొచ్చు. సో ఇన్ దట్ ప్రాసెస్ నాకున్న ప్యానెల్ నాకు సపోర్ట్ చేస్తారు, ఆబ్వియస్లీ, నో డౌట్ ఇన్ దట్. ఓకే. కాంగ్రెస్ పార్టీలో ఓకే. అశోక్ అన్నకున్న ప్యానెల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, నో డౌట్ ఇన్ దట్. ఓకే. అల్టిమేట్లీ వీ షుడ్ బి ద మెంబర్స్. అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యాక్సెస్ అంటే బార్ కౌన్సిల్ కానీ లేకపోతే అడ్వకేట్ వెల్ఫేర్లో కానీ పార్టీకి గవర్నమెంట్కి వీ విల్ బి ద రైట్ పర్సన్స్ అని నేను భావిస్తా. అంటే అశోక్ అనే నా కాంపిటేటర్ అని నేను అనుకోను. వీఆర్ వన్ యూనిట్, ఓకే. వన్ ఫ్యామిలీ అండ్ వన్ అసోసియేషన్. సో ఓకే. కాబట్టి అటువంటి డిఫరెన్సెస్ అయితే మా మధ్య ఎటువంటిది లేదు. మ్మ్. అవుట్ ఆఫ్ ఈ 25 మెంబర్స్లో మా పార్టీ రిప్రజెంటేటివ్స్ బార్ కౌన్సిల్కి వచ్చినా లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా మంచిదని అయితే నా పర్సనల్ ఒపీనియన్. సో అంటే ఇప్పుడు పార్టీ ముగ్గురు నలుగురిని కూడా మీరు సపోర్ట్ చేయండి, మా వాళ్ళే అని చెప్పే అవకాశం ఉంటుందా? పార్టీ ప్రతిపాదించవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా ప్రతిపాదించవచ్చు. ఎందుకంటే నేను చెప్పిన కదా ఇది వరకు 25 మెంబర్స్ ఉంటారు. అవును, 25 మంది ఉన్నారు కాబట్టి అప్పుడు కానీ ఒకవేళ చైర్మన్ ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బంది కలిగితే కలగొచ్చు. కలగొచ్చు తప్ప. బట్ Yeah. ఇప్పుడు మాత్రం ఇప్పుడైతే ఎన్నికల్లో members- ఓట్లు వేయడానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఇతన్ని కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు అనొచ్చు. అందులో Certainly, yes. ఉదయకాంత్ ఉన్నారా? ఎస్, ఆఫ్ కోర్స్. నేను ఎందుకు లేను? కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లో ఎక్కువ పనిచేసింది నేను. ఓకే. అంటే అప్పుడు మాకు సీనియర్ అడ్వకేట్ దామోదర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నేను కన్వీనర్ అయినాను 2015లో. ఓకే. తర్వాత లీగల్ సెల్ వైస్ చైర్మన్ అయినాను 2018లో దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సో దాని తర్వాత 2023లో మళ్ళీ పొన్నం అశోక్ గారిని ఎప్పుడైతే మనకు చైర్మన్ చేసినారో ఆయనే చైర్మన్షిప్లో కూడా నేను ఇప్పుడు వైస్ చైర్మన్ కొనసాగుతున్నాను. ఓకే. సో మాకు ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు. మ్మ్. ఇప్పుడు పోటీ చేస్తున్నాం, ఎవరి ప్యానెల్ వాళ్ళది, ఎవరి వర్క్ స్టైల్ వాళ్ళది, ఎవరి ఓట్ బ్యాంక్ వాళ్ళకి. మ్మ్. ఖచ్చితంగా వన్ ఫైన్ టైం అందరం ఎన్నుకోబడితే అందరం కూడా మంచి పొజిషన్లో ఉంటాం. అండ్ ప్రభుత్వానికి అడ్వకేట్కు మధ్యలో ఒక క్లోజ్ అసోసియేషన్లో మా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ టీమ్ కనుక ఒకవేళ స్ట్రాంగ్గా వెళ్తే కనుక వీ విల్ బి ద బెస్ట్ గివర్స్ ఇన్ టు ద బార్ కౌన్సిల్ అండ్ టు అవర్ అడ్వకేట్స్ ఫ్యాటర్నిటీ. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా న్యాయ వ్యవస్థ అంటే ఒక స్వతంత్ర వ్యవస్థ అనే ఒక అది ఉన్నది. న్యాయ వ్యవస్థలో రాజకీయం ఎప్పుడైతే జోక్యం జరుగుతుందో అప్పుడు ఆ స్వతంత్రత దెబ్బతినే ఒక ప్రమాదం ఉంటుంది. అలాంటి పక్షంలో ఇట్లా పార్టీలు నేరుగా ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రమోట్ చేయడము, వాళ్ళ అభ్యర్థులను ప్రోత్సహించడము, దీనివల్ల ఉపయోగం ఉందా, నష్టం ఉందా? లాభమే ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడ్వకేట్స్ వెల్ఫేర్స్ కావచ్చు, ప్రభుత్వం నుంచి మనకి ఏదైనా గ్రాంట్స్ తీసుకోవాలన్నా కూడా, మళ్ళీ దాని తర్వాత అడ్వకేట్స్కి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా, అండ్ అడ్వకేట్స్ మీద ఏదైనా అటాక్ జరిగిందా, లేదంటే అడ్వకేట్స్కు ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఏదైనా చేయవలసినవి ఉన్నాయి అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ బెనిఫిట్స్ కావచ్చు, లైక్ ఏదైనా మెడికల్ ఎయిడ్స్ కావచ్చు, లేదంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్సే కావచ్చు, లేదంటే ఇప్పుడు మేము ప్రతిపాదించే దాంట్లో ఇప్పుడున్న అడ్వకేట్స్కి, యంగ్ అడ్వకేట్స్కి ప్రాపర్ స్టైఫండ్ అందాలి. కొత్త అడ్వకేట్స్ వస్తున్నారు. అండ్ ఒకవేళ అడ్వకేట్స్ ఏదైనా యాక్సిడెంట్స్ ఏదైనా జరిగితే ప్రాపర్ మెడికల్ రీఎంబర్స్మెంట్ గురించి ఏదైనా ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒకవేళ అడ్వకేట్స్ ఎప్పుడైనా చనిపోతే వాళ్ళకు ప్రాపర్ సెక్యూర్ కింద ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే కనుక ఫ్యామిలీస్ బాగుంటాయి. ఇంతేగాక మనం అన్ని ఇన్స్టిట్యూషన్స్ చూస్తాము. ప్రతి వ్యవస్థలో ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ చూసినా కూడా వాళ్ళకు లోన్స్ అన్న ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రాపర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఉంటాయి. అండ్ అటువంటి అంటే మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నప్పుడు కూడా చాలామంది అడ్వకేట్స్కి అవేర్నెస్ లేదు. సో అవేర్నెస్ కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అండ్ అదే కాకుండా స్పెషల్ గ్రాంట్స్ ఏం చేయగలుగుతాం చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ గురించి, లేదంటే కనుక అడ్వకేట్స్కు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు, లేకపోతే అడ్వకేట్స్ కమ్యూనిటీ కింద ఏదైనా ల్యాండ్స్ గ్రాంట్ చేయడమా, లేకపోతే ఇల్లు కట్టించడమా. ఇప్పుడు మీకు లాంటి జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఇల్లు ఇస్తూ ఉన్నది, మరి అడ్వకేట్స్కి ఎందుకు ఇవ్వడం లేదు? సో అడ్వకేట్స్కి ఎందుకు ఇవ్వడం లేదు, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు వీ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్స్ వీ విల్ బీ హ్యావింగ్ మచ్ యాక్సెస్ టు ద గవర్నమెంట్, లైక్ మినిస్టర్స్ కావచ్చు, లేదంటే కనుక సీఎం గారు కావచ్చు, లేదంటే కన్సర్న్ కలెక్టర్స్తో కానీ, లేదంటే ఇటువంటి వాళ్ళకు మనం ఎక్కువ యాక్సెస్ ఉంటాం. కాబట్టి రేపు ఇంకేదన్నా అడ్వకేట్స్ ఫ్యాటర్నిటీ కావాల్సిన
సపోర్ట్ మేము చేయగలుగుతాం, బెస్ట్ మేము చేయగలుగుతాం అండ్ బెస్ట్ ఇవ్వగలుగుతాము. సో అటువంటప్పుడు ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ దట్ అడ్వకేట్స్ని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని కనుక నిజంగానే బార్ కౌన్సిల్ పంపిస్తే ఆబ్వియస్లీ ఇప్పుడున్న 5 years టెన్యూర్లో వీ కెన్ సర్టన్లీ జస్టిఫై దిస్. అంతే. ఇప్పుడు 209 నామినేషన్లు ఇచ్చారు. ఈరోజు స్క్రూటినీ జరుగుతుంది. సో కొన్ని ఉపసంహరణలు, కొన్ని స్క్రూటినీలో అయిపోతాయి. ఆల్మోస్ట్ దాదాపుగా 200 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందులో ఉదయకాంత్ గారికి బార్ కౌన్సిల్లో ఓటేయాలంటే ఏమని చెప్తారు? ఇప్పుడు ఉదయకాంత్ గారికే ఎందుకు వేయాలని నేను అంటలేను. మీరు ఇస్తున్న దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎనీ క్యాండిడేట్ అడుగుతాడు. మీకు ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే ఫస్ట్ కాకుండా సెకండ్ ప్రిఫరెన్స్, లేదంటే కనుక ది వెరీ బెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను ఫస్ట్ నుంచి కూడా అదే అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇవ్వాలంటే మీరు ఇదివరకు ఫస్ట్ ఓపెనింగ్ ఇంటర్వ్యూలు అన్నారు, అటు జూనియర్స్కు ఇటు సీనియర్స్కు మధ్యలో మనం ఉన్నాం. ఓకే, అన్నిటికంటే ఎక్కువ పబ్లిక్ యాక్సెస్లో నేను ఎక్కువ మట్టుకుంటాను, మీకు తెలిసిందే. అండ్ ఇంకోటి పబ్లిక్ ఇష్యూస్ ఏమున్నా కూడా నాకు తెలిసి అందరు అడ్వకేట్స్ కంటే బెస్ట్ ఫైట్ చేసే వాళ్ళు నేను ఉంటానని నేను అనుకుంటున్నా. మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో, అది మీరు చెప్పాలి. సో ఇంకోటి, ఎప్పుడైతే అడ్వకేట్స్కి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్స్ మనం అటెండ్ చేయగలిగితే, వాళ్ళను కనీసము పలకరించగలిగితే, లేదంటే కనుక వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మనం వెళ్ళి వాళ్ళ అవసరాన్ని తీర్చగలిగితే, ఆ యాక్సెస్ మనము జూనియర్ అడ్వకేట్స్ కానీ లేదంటే కనుక సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ కనుక మనం ఇవ్వగలిగితే కనుక సర్టన్లీ ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో అడ్వకేట్స్ అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళకి నిజంగానే అనుకూలంగా యాక్సెస్లో ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. సో ఆ బ్రాకెట్లో నేను ఉంటాను, నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఇంకోటి ఎందుకు అన్నదానికి అంటే కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ గుణం కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒక వారధిగా నేను ఉంటానని చెప్పి ఒక నమ్మకం అయితే నాకుంది. అంతేగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు వారధిగా ఉన్నారు. టీపీసీసీ సెల్ పనిచేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి లాయర్ల డిక్లరేషన్ కూడా ఏదో ఒకటి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక డిక్లరేషన్లు అడ్వకేట్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఏమైనా లాయర్ల కోసం చేసిందా? ఒకటి చూడండి, ఇప్పుడు లాస్ట్ బార్ కౌన్సిల్ ఎలక్ట్ అయింది 2018. వాళ్ళు డిస్పైట్ ఆఫ్ సుప్రీంకోర్ట్, అన్లెస్ సుప్రీంకోర్ట్ హ్యాస్ టోల్డ్, దే డిడ్ంట్ రిజైన్ దట్ పొజిషన్ అండ్ దే హ్యావ్ బీన్ ఎలక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఎలక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్గా అడ్వకేట్స్ వెల్ఫేర్ గురించి ఆలోచించలేని పరిస్థితి, వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి. అట్లీస్ట్ 2 సంవత్సరాల గురించి అని చెప్పి ఎన్నుకోబడ్డ వాళ్ళు 7 సంవత్సరాలు కొనసాగించినంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏందని అర్థమైంది. వాళ్ళు కూడా మళ్ళీ కూడా ఇప్పుడు పోటీకి వస్తున్నారు, పోటీ చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడున్న ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం తెచ్చుకోగలిగినారు, వాళ్ళు ఏం చేయగలిగినారు అన్నది వాళ్ళని వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో మీరు చూస్తూ ఉన్నారు మార్పులు ఏం జరుగుతూ ఉన్నాయి, వెల్ఫేర్ సేవ ఏ విధంగా అందుతూ ఉన్నాయి, అండ్ ఏ విధంగా అయితే అప్పులలో ఉన్న బడ్జెట్ని సమర్థంగా ఒక ప్రాపర్ స్ట్రీమ్లైన్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎట్లా వెళ్తున్నారు అనేది మనకు తెలుసు. తన శక్తికి మించి కూడా తను పని చేస్తూ ఉన్నారు. అండ్ ఎనీథింగ్ డిపెండ్స్ అపాన్ ద స్టేట్ బడ్జెట్ కాబట్టి ఎంత విసులుబాటు ఉంటే అంతవరకు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం రేపు నిజంగా అవకాశము వచ్చి మేము అలాంటి వాళ్ళు ఒకవేళ బార్ కౌన్సిల్కి ఎన్నుకోబడితే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి రిక్వైర్డ్ గ్రాంట్స్ అయితే తీసుకోగలుగుతాం. ఎవరైతే అడ్వకేట్స్ ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా బేసిక్ రిక్వైర్మెంట్స్ 100% ఫుల్ఫిల్ చేసే ఛాన్సెస్ అయితే మా ద్వారా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టు గతంలో అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మద్దతు ఇచ్చే కౌన్సిల్ మెంబర్లు ఎక్కువగా ఉంటున్నారు. ఈసారి అధికారంలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే కౌన్సిల్ మెంబర్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అందులో ఉదయకాంత్ గారు కూడా ఉన్నారు. సో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటప్పుడు గత ప్రభుత్వం 100 కోట్ల ఒక ఫండ్ ఇప్పించింది. ఒకవేళ రేపు ఉదయకాంత్ ప్యానెల్ కానీ కౌన్సిల్ మెంబర్లో ఎక్కువ వీళ్ళు వచ్చిన లైక్ మైండెడ్ ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తే, ఇప్పుడు ఒక 200 కోట్ల ఫండ్ కావాలి, 300 కోట్ల ఫండ్ కావాలి. ఇన్సూరెన్స్ ప్రస్తుతం 16,000 మందికి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది 35,000 మందికి రావాలన్నా, తల్లిదండ్రులకు కూడా వర్తించేటట్టు చేయాలన్నా ఇంకో 200 కోట్లు కావాలనే ఒక డిమాండ్ ఉన్నది. అది సాధించే ధీమా హామీ ఇప్పించగలరా మీరు? 100,000 10,000 1 lakh ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ%. నేను ప్రామిస్ చేస్తున్నా, ఐ కెన్ ఛాలెంజ్ యూ, డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్. అందులో ఎటువంటి డౌట్ లేదు, సంసిద్ధం లేదు. సో మీరు రేపు ఈ ప్రభుత్వము ఇప్పటికే అనేక హామీలు ఇచ్చింది. హామీలను నెరవేర్చడం లేదన్న ఒక అసంతృప్తి కూడా ఉన్నది. మీరు పార్టీ తరపుగా రేవంత్ రెడ్డి శక్తికి మించింది చేస్తున్నాడు, అప్పులని కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. రేపు లీగల్ వ్యవస్థకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి మాట చెప్తే అప్పుడు బార్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఇప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ స్మాల్ బడ్జెట్ అండ్ వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ అవర్ వెల్ఫేర్.
ఓన్లీ అడ్వకేట్స్ వెల్ఫేర్ సంబంధించి. అండ్ మేము 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎవరు ఇక్కడ అడ్వకేట్ ఫ్యాటర్నిటీ అడగట్లేదు. అండ్ మీరు ఇచ్చే ఈ యొక్క మినిమమ్ సపోర్ట్ తోని మేము బిల్డింగ్లు కడితే లేకపోతే అందాల మేడలలో ఉంటామని మేము అనట్లేదు. మాకు కావాల్సిన బేసిక్ నీడ్స్ జస్ట్ ఫర్ మెడికల్ ఎయిడ్ కావచ్చు, జస్ట్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే జస్ట్ ఫర్ మార్క్స్కు ఎడ్యుకేషన్ వాళ్ళ స్టైఫెండ్సే కావచ్చు, యంగ్ అడ్వకేట్ స్టైఫెండ్సే కావచ్చు, లేదంటే కనుక వాళ్ళకి ఏదైనా కావాల్స్తే మినిమం లోన్స్ అట్లీస్ట్ ఒక పుస్తకాలు కొనుక్కోవడానికో లేకపోతే లైబ్రరీ యాక్సెస్ ఉండడానికో, లేకపోతే ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్కు, లేకపోతే చిన్న చిన్న కంప్యూటర్స్ లేని అడ్వకేట్స్ ఉంటారు, డ్రాఫ్టింగ్ చేసుకోవాలంటే కష్టపడే అడ్వకేట్స్ ఉంటారు. అటువంటి వాళ్లకు మనం ఏదన్నా ఏర్పాటు చేయటం ఒక విసులుబాటు ఇచ్చేసి చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అటువంటి ప్రతిపాదన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తే 100% హీ విల్ నెవర్ రిఫ్యూజ్. అటువంటి వ్యక్తే కాదు, పర్సనల్గా అంటే యాజ్ ఎ సీఎం కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారు లాగా కావచ్చు, జనానికి తెలిసినప్పుడు కూడా ఒక కాంగ్రెస్ ప్రతినిధిగా పర్సనల్గా ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అడిగితే ఖచ్చితంగా తను ఇస్తారు. అది దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆదిత్య గారు, గత బార్ కౌన్సిల్ 2 ఏళ్ళకి ఎన్నికై 7 ఏళ్ళు కొనసాగింది. వాళ్ళు చేయలేనివి రేపు మీరు వస్తే చేయగలిగేవి, మీరు వస్తే మీ ప్రయారిటీలో ప్రధానమైన అంశాలు 1, 2, 3, 4 ఏమున్నాయని అడిగితే అటువంటి చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్. బట్ నేనేమంటే బేసిక్ నీడ్స్, ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగానే బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ నీడ్స్ వాళ్ళకు ఉండాలి. ఒక అడ్వకేట్ బయటికి రాగానే అట్లీస్ట్ తను సర్వే కావడానికి, బ్రతకడానికి మినిమం ఒక 2-3 ఇయర్స్ జూనియర్షిప్ కింద వాళ్ళకు ఒక అష్యూర్డ్ ఇన్కమ్ ఉండాలి. అంటే ఒకళ్ళు జూనియర్షిప్ లాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి కావాల్సిన మినిమం బేసిక్ స్టైఫండ్ అది ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఎటన్నా వెళ్ళాలనుకుంటే ఇదివరకు చెప్పినట్టుగా ఒక కంప్యూటరో, ల్యాప్టాపో, లేదంటే కనుక ఒక వెహికల్ ఏదైనా కొనుక్కునే విధంగా గవర్నమెంట్ ఒక లోన్స్ ఫెసిలిటేట్ చేసి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్స్ ఫెసిలిటేట్ చేసే విధంగా ఉండాలి. అండ్ దాని తర్వాత కోర్ట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కావాల్సిన ప్రాక్టీస్, చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు ఉండే విధంగా లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ అదేవిధంగా బేసికల్గా వాళ్ళకి తినడానికి ప్రాపర్ ఫుడ్ అట్ మినిమం రేట్స్తోని క్యాంటీన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ దాని తర్వాత ఎవ్రీ అడ్వకేట్కి ప్రతి జ్యుడిషియల్ సిస్టంలో చదువుకొని జడ్జెస్ అయ్యే వాళ్ళకు ట్రైనింగ్స్ ఉన్నాయి, జడ్జెస్ అయిన వాళ్ళకు ట్రైనింగ్స్ ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడున్న ఫ్రెష్ అడ్వకేట్స్కి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ప్రాక్టీస్ అవుతున్నప్పుడు ట్రయల్ అడ్వకేసీ ప్రాక్టీసెస్ దానికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అది ఇవ్వగలిగితే బెటర్ అడ్వకేట్స్ మనం సిస్టమ్కి ఇవ్వగలుగుతాము. అప్పుడు మన వర్క్ బర్డన్, జ్యుడిషియల్ వర్క్ బర్డన్స్ కానీ లేదంటే కనుక లిటిగేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే జడ్జిలు కాబోతున్నారు, పీపుల్ కాబోతున్నారు, గవర్నమెంట్కు అఫీషియల్స్గా ఎట్లయితే మనం ఎంగేజ్ చేస్తుంటున్నామో అటువంటిప్పుడు ఇచ్చిస్తున్న ఫెసిలిటీస్ జూనియర్ అడ్వకేట్స్కి ఎందుకు ఇస్తలేరు? అటువంటి సిస్టమ్ ఎందుకు రాలేదు? సో దట్ ఈస్ ఆల్సో మ్యాండేట్ కదా. సో అవి రావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇంకా అన్నిటికంటే నేనేం చెప్తానంటే, నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, నార్మల్ ఫీజెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. నేషనల్ లా స్కూల్స్లో అటువంటి ఏవైతున్నాయో ఫీజ్ స్ట్రక్చర్ కొంచెం ప్రాపర్గా ఫ్రేమ్ చేయగలిగితే, అటువంటిది కనుక రెడ్యూస్ చేయగలిగితే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ అడ్వకేట్స్, బెస్ట్ క్రిమినల్ లేయర్ ఆఫ్ అడ్వకేట్స్ బయటకు వస్తారనేది నా ఒక ఆలోచన. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇటువంటి ప్రతిపాదనలు తీసుకువెళ్ళేసి ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళి చేయించుకోగలిగితే ఐ బిలీవ్ సర్టన్లీ ఒక మంచి అడ్వకేట్ను మనం సమాజంలో ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే అటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ కనుక ఇవ్వగలిగితే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా ఈరోజు ప్రభుత్వము, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక లీగల్ ఫ్యాటర్నిటీకి ఒక హీ విల్ రిమైన్ యాస్ ఏ గుడ్ హిస్టరీ. ఆదిత్య గారు, మీరు అన్నట్టు జూనియర్ వాళ్ళకు స్టైఫండ్ ఇవ్వాలి, ఇక్కడ వసతులు కల్పించాలి. కానీ లాయర్లకు కూడా 90% మంది చాలా పేదలు ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంటి కళ అనేది ఎప్పటికీ నెరవేరని పరిస్థితిలో ఉన్నది. మిగిలిన అన్ని సెక్టర్లలో వాళ్ళకు హౌసింగ్ సొసైటీ, మ్యూచువల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీలు పెట్టుకుంటున్నారు. బట్ లాయర్లకు ఇట్లాంటి ఓ సొసైటీ లేదు, అట్లాంటి ప్రయత్నాలు జరగట్లేదు. వీళ్ళు కౌన్సిల్లో ఎన్నికలు జరుపుకుంటున్నారు, వస్తున్నారు, పోతున్నారు తప్ప లాయర్ల యొక్క కూడు, గూడు, గుడ్డ అని అంటారు. ఆ గూడు అనే దానికి ఎవరు హామీ ఇవ్వలేకపోతున్నారు. ఉదయకాంత్ రేపు ఒక బార్ కౌన్సిల్ ఎంపికైతే, ఎన్నికైతే ఈ గూడు అనే దానికి ఎట్లాంటి హామీ ఇస్తారు? కూడు, గూడు, నీడ. సో ఒకటే, ఏదున్నా కూడా ఒకటి చెయ్యాలని అన్నప్పుడు వాళ్ళ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇంపార్టెంట్, వాళ్ళ దృక్పథం ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఎక్కువ కష్టం తెలిసిన వాడికి ఒక కష్టం తెలవడం ఇంపార్టెంట్, బాధ తెలవడం ఇంపార్టెంట్. ఒక రైట్ రాయల్గా ఈరోజు పారాషూట్లు దిగేసి ఈరోజు ఆల్ లగ్జరీస్తో ఈరోజు కోర్టులకు వచ్చేసి, లేకపోతే బార్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకోబడే, లేదంటే కనుక బార్ కౌన్సిల్ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు కాబట్టి ఉన్న వాళ్ళకి మేబీ అటువంటి తెలియకపోవచ్చు. అండ్ సీనియర్గా ఎస్టాబ్లిష్ అయిన అడ్వకేట్స్ అందరికి కూడా అటువంటి పెయిన్ తెలియకపోవచ్చు. అండ్ పెయిన్ తెలిసినా కూడా వాటి వాల్యూ ఈరోజు
ఈరోజు గుర్తుండకపోవచ్చు. సో అటువంటి సిచ్యుయేషన్స్లో అటువంటి పెయిన్ అనుభవించిన వాళ్ళు ఖచ్చితంగా ద బెస్ట్ అండ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ అడ్వకేట్స్కు ఏమి ఇవ్వగలుగుతారనేది ఆలోచించే తత్వం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ నేను బార్ కౌన్సిల్ మెంబర్ అయితేనే లేకపోతే ఇంకోది అయితేనే కొట్లాడితే ప్రభుత్వాలు కదులుతాయి అని కాదు. ఇండివిజువల్ కూడా కొట్లాడి సాధించిన ఎన్నో పోరాటాలు చేసి సాధించిన అడ్వకేట్స్ చరిత్రలో చాలా ఉన్నాయి. అండ్ ఒక రిప్రజెంటేటివ్ అయితే కనుక ఒక వాయిస్ పెద్దలలో వాయిస్ వెళ్తుంది. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ అసోసియేషన్ అందరూ కూడా వెళ్ళేసి ప్రభుత్వాన్ని అడగొచ్చు, లేదంటే కనుక కౌన్సిల్ మన రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. అండ్ కౌన్సిల్కి ఉన్న ఫండ్సే కానీ ఇటువంటి అన్ని కూడా అంటే వాట్ ఈస్ సే లైక్ అంటే ద మోర్ స్ట్రెంత్ వి మేక్ ద మోర్ సపోర్ట్ వి గెట్. అంటే ఎక్కువ స్ట్రెంత్, ద మోర్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ మనం తీసుకెళ్ళి మాట్లాడితే మనకు సపోర్ట్ వస్తుంది. ఆ ఇంటెన్షన్ మనకుంటే సర్టన్లీ ఎస్ వీ కెన్ అచీవ్ దట్. ఇప్పుడు అందరికీ ఉన్న ఇండ్లు మనకెందుకు లేవంటే ఎస్ ఆఫ్ కోర్స్ వీ కెన్ గెట్ ఇట్. అంటే అడ్వకేట్ ప్రాక్టీస్లో సీనియర్ మోస్ట్ అడ్వకేట్లకు ఇల్లు కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఉన్న ప్రాక్టీస్లో వాళ్ళ ఎర్నింగ్స్ బాగానే ఉంటాయి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ నిజంగా డెసిషన్ తీసుకొని అప్కమింగ్ అడ్వకేట్స్కు మనం ఫెసిలిటీస్ ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని కూడా ట్రైన్ చేయాలి. అండ్ జ్యుడిషియల్ సిస్టంలో లిటిగేషన్స్ తగ్గాలి, అడ్వకేట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, లిటిగేషన్స్ మొత్తం పూర్తిగా అవాయిడ్ కావాలి, మళ్ళీ క్రైమ్ రేషియోస్ పెరగద్దు, సివిల్ లిటిగేషన్స్ కూడా ఎక్కువ ఎన్హాన్స్ కావద్దు, అవి రెడ్యూస్ కావాలి అనుకున్నప్పుడు ప్రభుత్వాలు సహకరించేసి సపోర్ట్ చేసి అడ్వకేట్స్ని ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్లో పెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు అసిస్ట్ చేసే విధానాన్ని బట్టి లిటిగేషన్స్ తగ్గుతాయి. అండ్ ఇటువంటి కాంట్రవర్సీస్ కేసెస్ కూడా తగ్గిపోతాయి. అండ్ సేమ్ టైం మనం అనుకుంటున్న అచీవ్మెంట్స్ ఏవైతే గోల్స్ ఉన్నాయో, లేకపోతే రిఫార్మింగ్ ఆఫ్ ద స్టేట్ అండ్ మేకింగ్ ద స్టేట్ as a బెటర్ స్టేట్ అండ్ మేకింగ్ ద స్టేట్ as a వెరీ గుడ్ స్టేట్, బ్యూటిఫుల్ స్టేట్ చేయాలనుకుంటే ప్రభుత్వం ఎట్లనో ఆన్ పార్ విత్ జ్యుడిషియరీ ఉంటుంది, రైట్? అవి ఈక్వల్గా నడుస్తూ ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. సో అటువంటిప్పుడు జ్యుడిషియరీని కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత ప్రభుత్వం సుప్రీం, గవర్నమెంట్ ఇస్ సుప్రీం. సో కాబట్టి అటువంటిప్పుడు గవర్నమెంట్ ఇఫ్ సపోర్ట్స్ డెఫినెట్లీ సర్టన్లీ మంచి రిఫార్మ్స్ అయితే వస్తాయి, మంచి గుడ్ అడ్వకేట్స్ మనము సమాజానికి ఇవ్వగలుగుతాం అనే నమ్మకం మనలో ఉంది. కాబట్టి డెఫినెట్లీ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసే శక్తి, తెలివి మనకు ఉంది. వీ విల్ డూ ఇట్, వీ కెన్ అచీవ్ ఇట్. ఆదిత్య గారు, ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టుకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అద్భుతమైన హైకోర్టు నిర్మిస్తాము, 400 ఏండ్లకు కూడా సరిపడేది అని. అయితే ఈ 100 ఎకరాల్లో న్యాయవాదులకు కూడా ఇళ్ల స్థలాలు లేకపోతే క్వార్టర్స్ ఆల్రెడీ నాకు తెలిసి న్యాయమూర్తులకు కేటాయిస్తున్నట్టు తెలిసింది. సిజేఐ కానీ కొంతమంది సీనియర్ లాయర్లకు చాలా విలాసవంతమైన విశాలవంతంగా వాళ్ళు ఇండ్లు కట్టుకునేటందుకు స్థలాలు కేటాయించినట్లు, న్యాయవాదులకు కూడా అందులో కేటాయించాలని కొట్లాడే స్వరాన్ని మీరు పెంచగలరా? 100% ఎస్. ఇదివరకు మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా నేను అదే చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ టు ఈక్వాలిటీ ఇంపార్టెంట్. అంటే పెద్దోన్ని పెద్ద తరగతి చూడాలి, చిన్న చిన్న తరగతి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద యాఫ్ లో అన్నట్టుగా ప్రతి ప్రభుత్వానికి అండ్ ప్రతి వ్యవస్థకి అందరినీ కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఉన్నది. అండ్ నో అడ్వకేట్ ఈజ్ సుప్రీం, నో అడ్వకేట్ ఈజ్ నాట్ సో మచ్ డిప్రైవ్డ్, రైట్? అటువంటి సిచ్యువేషన్లో అందరు అడ్వకేట్స్ సమానంగా చూడండి. ఇంకా మోర్ పర్టికులర్లీ యంగ్ అడ్వకేట్స్, బడ్డింగ్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఫెసిలిటేట్ చేయండి. దే ఆర్ ద ఫ్యూచర్, దే ఆర్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్, ఇఫ్ యూ థింక్ అబౌట్ ద senior advocates, they have been already established, right? వాళ్ళని కంటే కూడా I suggest, if at all given an opportunity to the best and young advocates, upcoming advocates మన అవకాశాలు ఇస్తే కనుక వీ కెన్ బిల్డ్ ఎ గుడ్ సిస్టమ్. అంటే ఒక మంచి సమాజాన్ని నిర్మూలించే విధంగా మనం ఉండగలుగుతాం అని భావిస్తున్నానండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఒక సేయింగ్ ఉంటుంది, డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అనేది. దీనికి కారణం ఏంటంటే అనేక ఖాళీలు ఉన్నాయి. ఈవెన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు కోర్టు ఉన్నది కానీ దానికి జడ్జి లేడు, సిబ్బంది లేదు. సో ఇట్లాంటి వ్యవస్థలో అనేక ఇబ్బందులు, లోపాలు ఉన్నాయి. ఈ బార్ కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో అవి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి తప్ప నిజంగా న్యాయ వ్యవస్థలోని సమస్యలను తీర్చే పరిస్థితిలో పనిచేయట్లేదు అన్న ఆరోపణ, విమర్శ ఉన్నది. ఇప్పుడు వచ్చే బార్ కౌన్సిల్ ఆ హామీని ఇచ్చే పరిస్థితిలో ఉందా? ఇది కూడా యథాతథంగా ఎన్నికలకు అనేక మేనిఫెస్టోలు, ఎజెండాలు తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ ఉత్సవ విగ్రహం అయ్యే అవకాశం లేదని ఎట్లా చెప్పగలం? నేను అది చెప్తున్నాను, ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా. డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్, వాళ్ళకు ఎవరి యొక్క ఇండివిజువల్ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. సంకల్పం బలంగా ఉంటే ప్రకృతిని శాసించగలుగుతాం. నిజంగా మనం చేయాలనేది సంకల్పం మనలో ఉంటే ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దించి మనం తెప్పించి చేయించుకోగలుగుతాం. అంటే బార్ కౌన్సిల్ ఈ ఖాళీలను భర్తీ చేయించడంలో ఒక పాత్ర పోషించగలదా? ఐ టెల్ యూ వన్ థింగ్ సార్, ఇప్పుడు బార్ కౌన్సిల్ పోషించగలదంటే 100% పోషించగలుగుతుంది. ఖాళీని భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వానికి మనం ఇవ్వగలిగితే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం ఏ దేనికైతే సబ్మిట్ చేస్తామో దీని వల్ల ఇంత బెటర్ సొసైటీని మనం నిర్మూలించగలుగుతాం అన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు రావు? ప్రభుత్వాలు ఎందుకు దిగిరావు? ప్రభుత్వాలు ఎందుకు సపోర్ట్ చేయి? When you get that, when you feel that there is something good lying there,
100% డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ కమ్ అండ్ సపోర్ట్ దట్. అది మనం కన్విన్స్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, కన్విన్స్ చేస్తున్నాను ఎవరిని చేస్తున్నాను బట్టి ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ దట్ మన స్టేట్ అంతా కూడా తీసుకోలేదు. అడ్వకేట్ ఫ్యాటర్నిటీని మనం ఎన్హాన్స్ చేయాలి, లేదంటే కోర్ట్స్ పెంచాలి, లేదంటే జ్యుడిషియల్ స్టాఫ్ను పెంచాలి, లేదంటే ప్రాసిక్యూషన్ వాళ్ళని పెంచలేని స్థితిలో లేదు. క్రైమ్ ఎట్లయితే పెరుగుతుందో, క్రైమ్ పెరిగిన కొద్దీ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి, ఎస్టాబ్లిష్ కావాలి. అయితేనే కదా మార్పు వచ్చేది. క్రైమ్ తగ్గాలి కదా. శిక్షలు తొందరగా పడుతున్నాగా నేరం చేస్తున్నాడు ఆపేస్తాడు. ఒకరిని మర్డర్ చేస్తున్నాడు, పోతున్నాడు, 10 సంవత్సరాల దాకా శిక్ష పడతలేదు. వానికి ఇమీడియట్గా వానికి శిక్ష పడేది అనుకోండి, జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకం ఉంటుంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది, పోలీసు అండ్ ప్రభుత్వ యంత్రాంగాల మీద నమ్మకం ఉంటుంది. నేరాలు చేసిన వాడికి శిక్ష పడుతుందన్న నమ్మకం వచ్చినప్పుడు నేరాలు తగ్గుతాయి. సరే, ఎస్, అసలు న్యాయవాదులనే చంపేస్తే, న్యాయవాదులను చంపేసిన వాళ్ళకే ఇప్పటి వరకు న్యాయవాదుల మీద దాడులు చేసిన వాళ్ళకే మీ సిస్టంలోనే వాళ్ళనే కన్విక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకే ప్రొటెక్షన్ లేదు. ఒకటి ప్రొటెక్షన్ లేకపోవడము, ఏది చట్టపరంగా. ఇంత న్యాయవాదుల మీద ఎవరైనా దాడి చేస్తే న్యాయవాదులను కూడా దాడి చేసిన వాళ్ళ మీద వాళ్ళకి శిక్షలు పడే పరిస్థితిలో ఈరోజు న్యాయవాదులు కొట్లాడలేదన్న విమర్శ ఉన్నది. వన్ థింగ్ అండి, ఇప్పుడు న్యాయస్థానాలకి అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి బేరీ ఉండదు. న్యాయవాది కాబట్టి ఎక్కువ శిక్ష పడాలి, తొందర శిక్ష పడాలి, న్యాయవాదిని అటాక్ చేసినారు, లేదంటే ఇండివిజువల్ మీద అటాక్ జరిగింది కాబట్టి దానికి లేట్గా శిక్ష పడాలని ఉండదు. అటువంటి బయాసిజం ఏం లేదు జ్యుడిషియల్గా. సో ఇట్స్ ఎ ప్రాసెస్, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా డిలే అవుతుంది, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఎవిడెన్స్ డిలే అవుతుంది. అండ్ వాయిదాలు, మనకు తెలిసిన వాయిదాలు ఉన్నాయి. వాయిదా అనే పదంలోనే వాయిదా ఉంది. ఈ వాయిదా సిస్టమ్ వల్ల కూడా డిలే అవుతూ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. మీరు అడిగినట్టుగా ఫస్ట్ మనము నిజంగానే ఆ కోర్ట్స్ పెంచుకోగలిగితే సర్టన్లీ ఇవన్నీ మనం తగ్గించుకోగలుగుతాం. ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని నిజంగా కోర్టులు పెంచుకొని స్టాఫ్ పెంచుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. అండ్ జస్టిస్ క్విక్గా జరగాలంటే అబ్వియస్లీ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే సిస్టమ్ ప్రాపర్గా ఉంది. సిస్టమ్ ప్రాపర్గా ఉండాలంటే మీరు అన్నట్టుగా బార్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్స్ కానీ, లేకపోతే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, లేకపోతే ఆ మెంబర్ ఆ రిప్రజెంటేటివ్స్ కానీ, హైయర్ జ్యుడిషియరీస్ కానీ, లేదంటే కనుక మన ప్రభుత్వం దృష్టికి కానీ ప్రాపర్గా తీసుకెళ్ళి మనకి ఇది కావాలని అడిగితే చేయని వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు? అడిగేదాకా అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టుగా మనం పోయి అడగాలి కదా. అడగాలంటే ఇప్పుడు ఎవరు ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది. వన్స్ మెంబర్లు ఎన్నుకోబడ్డ తర్వాత ఏముంటుంది, ప్రాక్టీస్ పెరుగుతుంది, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. సీనియర్ అడ్వకేట్లకు ఆల్రెడీ కేసులు ఉంటాయి. ఇది అయిన తర్వాత ఇంకా కేసులు కొన్ని ఎక్కువ పెరుగుతాయి. సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఆక్యుపై ఉంటారు. అటువంటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యేసి యంగ్ అడ్వకేట్స్కు లేదంటే కనుక ఫ్రెషర్స్కి అవకాశాలు ఇస్తే బాగుంటుంది. కానీ అట్లా లేకుండా గడిచిన 7 సంవత్సరాలు 2 సంవత్సరాలు అని చెప్పి 7 సంవత్సరాలు కొనసాగించిన వాళ్ళు కూడా మళ్ళీ కూడా పోటీలకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నది వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటలేరు. ఏం చేయగలుగుతున్న క్లారిటీ లేదు. అది చెప్పి ప్రజల్లోకి రావాలి. 7 సంవత్సరాలు మేము ఇది చేసినాము, ఇంకొక 7 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు మేము ఇది చేస్తామని చెప్పి ప్రజల్లోకి రమ్మనండి. అప్పుడు ఓట్లు అడగమనండి. ఆ చరిత్ర ఏదైనా ఉంటే కనుక మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంటారు. కానీ అట్లా నడుస్తలేదు కదా. వన్స్ వెన్ వీ టేకెన్ ఏ డెసిషన్, మనము ఒకసారి ఒక పొజిషన్ ఉన్నాము, దానికి ఎంత న్యాయం చేసినాం, ఎంత చేయగలుగుతాము అన్న ఒక నిజంగానే వాళ్ళకి బలమైన సంకల్పం వల్ల ఉన్నదా? అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు కదా. నువ్వు నిజంగానే అదే 7 years మీరు వర్క్ చేసినారు, 7 yearsలో మీరు ఏం చేస్తున్నారు అది చెప్పుకొని వెళ్ళండి. అండ్ ఇంకా నెక్స్ట్ 5 years ఏం చేస్తే చెప్పుకొని వెళ్ళండి. నీ హిస్టరీయే రేపటికో టెస్టిమోనీ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారము వాళ్ళు ఏం చేయలేదు అయినా ఓట్లకు వస్తున్నారు. నిజంగా వాళ్ళకి దమ్ము ఉంటే చెప్పుకొని మేము ఇది చేసాము కాబట్టి ఓట్లకు రావాలని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మరి చేసి ఉంటే కనుక మళ్ళీ ఇంకా ఎలక్షన్ ఎందుకు, ఈ పనులను ఎందుకు అంటే చేయలేదు కదా. చాలా పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఎలక్షన్స్ ఎంత చేసినా ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. టైం అయితే జరుగుతాయి. బట్ నేనేమంటున్నాను, ఇఫ్ గో బ్యాక్ టు ద హిస్టరీ అండ్ సీ, ఈ రోజు మళ్ళీ ఎందుకు ఇప్పుడు నేను మనం మాట్లాడుతున్నట్టుగా మహిళలకి ఇంతవరకు కూడా కనీసం టాయిలెట్స్ లేవు. ఇక్కడ నిజంగా గ్రామాలకు పోతే అక్కడ అట్లీస్ట్ చిన్న లైబ్రరీస్ లేవు. అండ్ మీరు అడుగుతున్నట్టుగా ఇప్పటిదాకా కేసులు పెండింగ్ ఉంటూనే ఉన్నాయి, కోర్టులు ఎస్టాబ్లిష్ కాలేదు. అండ్ మీరు అడుగుతున్నట్లుగా ఎంప్లాయ్మెంట్ ఇంకా కూడా వేకెన్సీ ఉన్నది. ఓకే, అంటే డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, చేంజ్ ఈజ్ ఆ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మీరు అంటున్నట్టు 25 మంది ఎవరైతే ఎగ్జిస్టింగ్ ప్యానల్ ఇప్పుడు కొనసాగుతుందో అందులో వీళ్ళు ఎవరు పని చేయలేదు కాబట్టి ఇందులో కనీసం సగం మెంబర్లు కాదు, పావు వంతు కూడా వచ్చే అవకాశం లేదంటారా ఎన్నికల్లో? రిజల్ట్ చెప్తుంది. అంటే మీరు పోటీ చేస్తున్నారు కదా, మీరైతే పోటీదారుడు ఎలాగో. సో పని చేయని వాళ్ళను జనరల్గా ఎన్నుకున్నారంటే వాళ్ళు పని చేసినట్టు, వాళ్ళ మీద నమ్మకం ఉన్నట్టు. సో ఒకవేళ వీళ్ళు కనుక 50% వస్తే గత కౌన్సిలే బలంగా ఉన్నట్టు అప్పుడు ఒప్పుకుంటారా? 50% వస్తే ఇంకా 50% రాలేదని అనుకోవాలి కదా. ఇది బలంగా ఉందా, అది వీక్ ఉందా అనేది సగం 50-50 బేరీ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, నిజంగానే వాళ్ళ చరిత్రను బట్టి లేకపోతే వాళ్ళ పనిని బట్టి జరుగుతలేవు కదా. ప్రలోభాలకు ప్రలోభాల మధ్యలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా.
సో ఏమున్నాయి చెప్పండి. మరి మీరేం ప్రలోభ పెడుతున్నారు? నేను ప్రలోభ పెట్టట్లేదు. నాలో నిజాయితీ ఉందని చెప్తున్నాను. నాలో సిన్సియారిటీ ఉందని చెప్తున్నాను. నా హానెస్టీ నన్ను గెలిపిస్తుందని చెప్తున్నాను. నేను ఓకే. చెప్పడం కానీ నా చరిత్ర చెప్తుంది అది. ఓకే. సో ఈ రోజు అవకాశం వచ్చిందని చెప్పి నేను మాట్లాడడం కాదు. ఉమ్, నేను మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీలాంటి ఛానల్స్లో చాలా మంది ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి చరిత్రకి వెనక్కి వెళ్ళి చూడండి. ఉమ్, మనకు ఆ డెడికేషన్ కమిట్మెంట్ ఉన్నది. నేను చేయగలుగుతాను నమ్మకం నాకున్నది. 100% నన్ను నిలబెట్టుకున్న వాళ్ళు నన్ను గెలిపించుకుంటాను విశ్వాసం నాకున్నది. గెలిపించుకున్న తర్వాత వాళ్ళ గలాన్ని వాళ్ళ గలం నేను గలమని నేను మాట్లాడుతాను చెప్తాను. సో మీరు అడ్వకేట్స్ దగ్గరికి మీ ఎజెండాను ఎలాగో తీసుకొని పోతున్నారు, వాళ్ళ సమస్యలు మీరు చెప్తున్నారు. సో ఇది ఎలిమినేషన్ పద్ధతిలో జరిగే ఒక ఓటింగ్ ప్రక్రియ. ఈ ఎలిమినేషన్ పద్ధతిలో ఏంది ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళే ఆల్మోస్ట్ విన్నర్స్. కానీ ఈ సెకండ్ థర్డ్ ఇదంతా ఒక ఒక ఏంది కంబర్సమ్ ప్రాక్టీస్ లెక్క తయారైంది. సో ఈ ప్రాక్టీస్ వల్ల ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఒక సంక్లిష్టంగా మారింది అనేది ఉన్నది. అవును. సో ఆ దాంట్లో మీరు ఓటర్స్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయబోతున్నారు? ఒకటండి 5 ఓట్స్ మ్యాండేట్ చేస్తాను సార్. ఓకే. ఆ 5 ఓట్స్లో 5 ఓట్స్ మ్యాండేట్ చేయాలి. ఉమ్, నేను అంటున్నాను, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతా. ఉమ్. మీరేమంటారు, నా అన్ననే పోటీ నాకు ఆల్రెడీ ఎట్లా చేయాలన్నా అంటారు. అన్న నువ్వు మీ అన్న పోటీ చేస్తుండే, నేను నీ తమ్ముని అనుకో, చిన్న తమ్ముని అనుకో, చిన్న అనుకో, కడుపులో తలకాయ రెండో పెడతారు. ఓటు మూడో ఓటు నాకే అని. ఎందుకంటే నీ అన్నకు నువ్వు వేయను కాదని అన్న ఆ, రెండో ఓటు మూడో ఓటు నాకే అని చెప్పి అడుక్కుంటాం. అంతే. అయితే ఈ రెండో ఓటు మూడో ఓటు వాల్యూ ఇవి అంత చేంజింగ్. ఫస్ట్ ఓటు ఏదైతే ఎలిమినేట్ అయిపోతారో వాళ్ళు ఎలివేట్ అయిన తర్వాత వస్తుంది. ఎలివేట్ అయినా వస్తుంది, ఎలిమినేట్ అయినా. ఓకే. ఎలివేట్ అయితే ఎలాగ వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయితేనే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది. ఎలిమినేట్ ఎలిమినేట్ అయిన అనుకోండి మీకు బాగా కలిసి వస్తుంది. అది కలిసి వస్తుంది. బాగా కలిసి వస్తుంది. ఈ ఎన్నికల్లో గతంలో జరిగిన ఒకటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఏంటంటే మహిళలకు రిజర్వేషన్. ఇంతవరకు బార్ కౌన్సిల్లో మహిళలు పెద్దగా లేరు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పడం, అందులో కోఆప్టెడ్ ఒక 10% పెట్టారు. ఈ కోఆప్టెడ్ దగ్గర కొంత కన్ఫ్యూజన్ వస్తున్నది అని అంటున్నారు. కోఆప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు. అవును. 30% అవుట్ ఆఫ్ 25 30% అంటే 7 మెంబర్స్ ఏదో ఉండాల్సిన మ్యాండేట్ ఉన్నది. దాని తర్వాత కోఆప్షన్ అంటే ఎన్నుకోబడ్డ 25 మంది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కోఆప్షన్ కింద మళ్ళీ ఒక ముగ్గురిని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ అంటే ఈ 25 మెంబర్స్ మళ్ళీ ఒక ముగ్గురిని ఎవరైతే నామినేషన్స్ వేస్తారో వాళ్ళని ఈ 25 మెంబర్స్ ఎన్నుకుంటారు. దట్ వాళ్ళకు కూడా మళ్ళీ నామినేషన్ చేయిస్తారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కోఆప్షన్ మెంబర్స్ అంటారు. సో కాకపోతే ఏమైందంటే లాస్ట్ ఎట్లయితే మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారో రిజర్వేషన్ ఇచ్చే ప్రాసెస్లో ప్రక్రియలో రాజ్యాంగంలో నిర్దేశించిన ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. రిజర్వేషన్ అనేది ఈక్వల్ కదా, ఈక్వాలిటీ ఉండాలి కదా. అటువంటి ప్రాసెస్లో ఎస్సీ అండ్ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది హైకోర్టుకు వెళ్ళారు. అది కోర్టు పెండింగ్ ఉన్నది. దాని రిజల్ట్ అవుట్కమ్ బేస్ చేసి కూడా ఎలక్షన్స్ రిజల్ట్ డిక్లేర్ ప్రస్తుతానికి మేము ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోము అని చెప్పినట్టు హైకోర్టు వచ్చింది. అండి ఇప్పుడు వన్స్ మహిళలకు ఇచ్చిన తర్వాత వై ఇట్స్ నాట్ ఫండమెంటల్ రైట్ కదా, కాన్స్టిట్యూషనల్ రైట్ కదా, అదెందుకు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ ఫర్ దట్. అంటే ఇప్పుడు మనం దాని గురించి డిస్కషన్ రైట్ టైం. ఓకే. సో ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్లకు ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు మహిళలకు అసలు కనీసం టాయిలెట్స్ లేవు, మహిళలకు సపరేట్ గదులు లేవు, మహిళల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా లేదు. ఈ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల అలాంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుందా? అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఇష్యూని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా మహిళలకు అడ్వకేట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అవును. ఇప్పుడు ఎట్లయితే కేసీఆర్ కిట్టో లేకపోతే ఈ మనము గత ప్రభుత్వంలో రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఇచ్చినాం అనేది ఉందో అటువంటి ప్రస్తావన నిజంగా అడ్వకేట్కి నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చిందా, లేదంటే కనుక ఆమె డెలివరీ టైమ్స్లో కానీ, లేదంటే కనుక వాళ్ళకి ఏదైనా మెడికల్ నిజంగానే ఏదన్నా సీరియస్ ఇల్నెస్ వచ్చినప్పుడు మరి అడ్వకేట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు చిన్న కంపెనీ సింగరేణిలో పోతాం, లేదంటే ట్రాన్స్కోలో పోతాం, జెన్కోలో పోతాం, లేకపోతే ఆర్టీస్లో పోతాం. అందులో ఉన్న ఫెసిలిటీస్ ఎందుకు జ్యుడిషియర్లో ఉండొద్దు, అడ్వకేట్స్కి ఎందుకు ఉండొద్దు? ఆ విసులుబాటు ఎందుకు ఏర్పాటు చేయలేదు? నిజంగా మహిళ డెలివరీ అయితే ఆమెకి ఎందుకు మనం మెడికల్ ఎయిడ్ ఇవ్వద్దు? ఒక అడ్వకేట్కు నిజంగానే. కానీ దురదృష్టం కదా, ఎన్ని ఏళ్ళ నుంచి కూడా మహిళల గురించి మాట్లాడకపోవడం. ఇప్పుడు మీరు మాట్లాడడం తప్ప నాకు తెలిసి ఇంతకాలం నుంచి మహిళలు జ్యుడిషియర్లో ఉన్నారు. వాళ్ళకి ఎవరికి దీని గురించి మాట్లాడాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. అండ్ సేమ్ టైం వాళ్ళ ఇన్హెరిటెంట్ ఇన్బిల్ట్గా వాళ్ళకి ఆ తత్వం ఉండాలి కదా. ఆదిత్య గారు, ఎంతో మంది మహిళా మన వాళ్ళు ఉంటుంది, మన సిస్టర్స్ ఉంటుంది, మన వైఫ్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళు నిజంగా మెటర్నిటీ దీనికి కూడా తనలాడాలి. యు ఆర్ క్యారింగ్ అన్ అడ్వకేట్ ట్యాగ్ అండ్ యంగ్ అడ్వకేట్స్ 24-25 ఇయర్స్లో వాళ్ళు అడ్వకేట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒకళ్ళు నిజంగానే కన్జ్యూమ్ అయ్యే టైము, మళ్ళీ దాని తర్వాత వాళ్ళు డెలివరీ అయ్యే టైంలో మినిమం మెడికల్ ఎయిడ్ వాళ్ళకి అందుతలేదంటే ఎంత దయనీయ స్థితి చూడండి. అంతే కదా, పేరు గొప్ప ఊరు డిప్ప అన్నట్టుగా.
సో ఆ ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి, మనం కొట్లాడాలి. అటువంటి వెసులుబాటు మనం ఏర్పాటు చేయాలి. బార్ కౌన్సిల్ మెంబర్లు కావచ్చు, లేకపోతే అసోసియేషన్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. అది ఎవరు మాట్లాడతలేరు కదా. ఇంకొకటి ఏంటంటే మహిళలకు కూడా కొద్దిగా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. ఈ ఈ న్యాయ వ్యవస్థలో కూడా మిగతా పరిశ్రమలో, సినిమా ఇండస్ట్రీలో అన్నట్టు ఒకటున్నది. అంటే మీరు స్పందించే గుణంతోటి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మహిళల గురించి వాళ్ళు అడగకముందే మీరు చెప్తున్నారు. ఏ సీట్‌లో ఉన్నారు. అట్లాంటివి ఏమన్నా దానికి ఏమన్నా మనము ఒక రెమెడీ ఉండేదా అవకాశం ఉందా? అది లేనిది ఎక్కడ చెప్పండి సార్. హ్మ్. అది లేనిది ఎక్కడ. దానికి రెమెడీ ఏందంటే, నువ్వు ఎప్పుడైతే ఒక మహిళను నువ్వు చెడుగా చూసినప్పుడు నీ భార్యనో, లేకపోతే నీ తల్లినో, లేకపోతే నీ చెల్లినో ఆమెలో చూడు. హ్మ్. అటువంటప్పుడు నీకు ఈ చెడు తలంపులు రావు కదా. హ్మ్. ఎవడన్నా మరి నీ భార్యను, నీ చెల్లెను, నీ తల్లినో అట్లా చూస్తే నువ్వేం చేస్తావు? హ్మ్. చెప్పించుకున్నాను. మరి నువ్వేందుకు చూస్తున్నావు? అహా! అంటే మీ దట్ హ్యాస్ టు బి చేంజ్డ్ బై ఇన్హర్. అది నేను ఒక అడ్వకేట్ల ఇప్పుడు గురించి నిర్భయ చట్టం వచ్చింది. ఎట్లా మహిళలకు కూడా ఒక ఐ చట్టం డోంట్ సే దట్ దాంట్లో నేను బయాస్ స్టేట్మెంట్స్ అయితే ఇవన్నీ చెప్తున్నా. హ్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ ఎక్కడికి మహిళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే అది సినిమా రాఖీ సినిమాలో 100,000 కళ్ళు నేను చెడుగు చూస్తాయని చెప్పింది. హ్మ్. ఆ చెడుగు చూసే ప్రతి కంటికి నేను ఒక సమాధానం చెప్తున్నాను, నేను ఒక హింట్ ఇస్తున్నాను. నువ్వు చూస్తున్న ప్రతి తలంపులో, నీ ఆలోచనలో నీ చెల్లెను, నీ తల్లిను, లేకపోతే ఎక్కువ నువ్వు నీ భార్యని, అంతకంటే ఎక్కువ నీ ప్రేమించే ప్రియురాలు ఉంటుంది కదా, దాన్ని ఊహించుకో. ఓకే. దెన్ యూ విల్ బి నోయింగ్. నీకు అనిపిస్తుంది కదా చూడాలా వద్దా. హ్మ్. అప్పుడు 100% సేఫ్టీ సెక్యూరిటీ మహిళలకు ఉంటుంది. ఉండకుండా ఎందుకు ఉంటుంది? మన మొగోడులో చేంజెస్ రావాలి, అది మన వ్యక్తిత్వంలో చేంజెస్ రావాలి. వచ్చినప్పుడు కదా. సో అది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద సిస్టమ్, చేంజ్ ఇన్ ద థాట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఏంది పురుష న్యాయవాదులకు ఒక కౌన్సిలింగ్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలి దీనికి. అంతేనా? పురుష న్యాయవాదులు వాళ్ళకి అదే చెప్తున్నా. ఇది ఒక స్టేట్మెంట్ వింటే చాలు వాడు. ఇంకా వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్ ఎందుకు? కౌన్సిలింగ్ సెంటర్ అవసరం లేదు. నీకు చెల్లి ఉంటుంది, నీకు భార్య ఉంటుంది, ఇంకెక్కువ మాట్లాడితే నీకు ప్రియురాలు ఉంటుంది. హ్మ్. వాళ్ళ మీద ఇటువంటి దాడులు జరిగింది, వాళ్ళ మీద ఇటువంటి అగత్యాలు జరిగింది, లేకపోతే వాళ్ళు ఎవడో ఇట్లా గలీజు చూసిండు అన్నప్పుడు నీకు ఎంత ఒళ్ళు మణుతుందో. హ్మ్. ఆ? సో ఒక అటువంటప్పుడు నువ్వు కూడా చూస్తున్నప్పుడు నీకు ఆలోచన వచ్చిందంటే మీరు నువ్వు కూడా న్యాయవాది balance లెక్క కూడా. లేదు, రెబల్ లెక్క ఉన్నారు కదా. ఇప్పుడు కౌన్సిల్‌లో నేను నిజం చెప్తున్నా భయం చెప్తున్నా. కొరడా పట్టుకునేటట్టు ఉన్నారు కదా రేపటి సంధి. నేను నిజమే చెప్తున్నా కదా, నేను అబద్ధం చెప్తలేను కదా. ఆ. అంతే కదా, మన ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కదా. హ్మ్. మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి మనం ఊహించుకోగలుగుతాం కదా. ఓకే. ఎవరైనా సేఫ్గా వెళ్ళగలుగుతారా సార్? హ్మ్. మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకెళ్ళాలంటే అట్లీస్ట్ కార్కు 4 అద్దాలు పెట్టుకుని తీసుకెళ్ళాలి, లేకపోతే కార్ల నుంచి ఎవరితో చూస్తున్నా ఈ ఈ- ఈ దిగులు కూడా మనకు ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో అటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు న్యాయవాదులకు వచ్చేస్తే హెల్త్ సమస్య ఒకటి చాలా పెద్దగా ఉన్నది అని అంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడము, వాళ్ళకు సమస్యలు వచ్చిన సీనియర్ న్యాయవాదులకు హెల్త్ సమస్యలు వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడము. సో ఈ సమస్యలను ఈరోజు బార్ కౌన్సిల్ అడ్రస్ చేసే పరిస్థితి ఉందా? ఉండాలని చెప్తున్నాను నేను. హ్మ్. ఉందా అంటే ఉన్నా లేకపోయినా ఉండాలి. ఉంటే కనుక మంచిదే, లేకపోతే మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. మీ ఉన్నదా ఆలోచన లేదా అని ఏంది? చెప్పేసి. మీరు రేపు బార్ కౌన్సిల్‌లో అంటే వీళ్ళ ఉన్నదంటే నేనేందుకు కొట్లాడదు, లేదు కాబట్టి కొట్లాడుతాను. ఆ! అహా! మీరు రేపు ఇప్పుడు లేదు. రేపు ఉండడం కోసం మీ ఆలోచన ఏంటి? మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి గానీ, వీళ్ళ హెల్త్ సార్ ఒక మాట అడుగుతాను సార్. ఇప్పుడు 10,000 కడితే 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది, అవును. రైట్? అవును. సగం నువ్వు కట్టుకో, సగం నేను కడతా. ఓకే. షేరింగ్ పాలిసీ. అంతే కదా. హ్మ్. నీకు ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావాలంటే ₹1,00,000 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది. హ్మ్. అది మనం కాంట్రిబ్యూట్ చేసి కట్టచ్చు, బార్ కౌన్సిల్ కట్టచ్చు. మనకు ఓకే. వస్తుంది కదా, వెల్ఫేర్ వస్తుంది, ఫండ్ వస్తుంది కదా. హ్మ్. అంటే దగ్గర ఒక అడ్వకేట్ ఎన్రోల్ అయిన తర్వాత నీకు ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది బాబు, నువ్వు యాక్సిడెంటల్ డెత్ అంటే ఈ అడ్వకేట్ ఏం కడతారు సార్ చదువుకోనికి, ముందు దానికి ధైర్యంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఐ స్పీకింగ్ రాంగ్? అంటే వాళ్ళకు మీరు అన్నది కదా, ఎన్రోల్మెంట్ అయ్యేటందుకే చాలా మందికి జూనియర్ అడ్వకేట్స్‌కో ఆర్థిక పరిస్థితులు బాలేవు. వచ్చి రావడంతోటి మళ్ళా ఈ ఇన్సూరెన్స్ పేరుతోటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, ఇన్సూరెన్స్ పేరు మీద డబ్బులు కట్టమనడము, మీరు 50 కట్టండి, నేను 50 కడతాను అనడం, వాళ్ళకు కొద్దిగా ఆర్థిక భారం కాదా? వన్ థింగ్, ఇప్పుడు కొన్ని పోవాలంటే కొన్ని కోల్పోవాల్సిందే. హ్మ్. నేను దాని అంటే మీద ప్రభుత్వం నుంచి ఇది చేసే ఆలోచన అవకాశం. ఇంతసేపు మీతో ఇంటర్వ్యూలో మాట్లాడిందంతా కూడా, ఫస్ట్ బిగినింగ్లో కూడా మాట్లాడిందంతా కూడా ప్రభుత్వం నుంచి మనం ఏమేమి తీసుకోగలిగితే తీసుకుందాం. ఓకే. ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి మనకు ఏదో పిట్టకు ఇది వేసినట్టుగా పెట్టినట్టు చూసుకుంటే మనం ఉండలేం కదా. ఆ! ఓకే. మనమంతా ఏం చేసుకోగలుగుతాం చేద్దాం, మనం ఏం చేయగలుగుతాం చేద్దాము. హ్మ్. ఫస్ట్ సెక్యూర్ జోన్లో పెడదాము, ఒక జూనియర్ అడ్వకేట్ని, బడ్డింగ్ అడ్వకేట్ని. హ్మ్. వన్స్ వాళ్ళు సెక్యూర్ జోన్లో పెడితే హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటారు కదా. నా ఫ్యామిలీ సేఫ్గా ఉన్నది, నేను నాకేమైనా అయినా కూడా నా తల్లిదండ్రులు బాగుంటారు, లేకపోతే నా భార్య పిల్లలు బాగుంటారు అనే ధైర్యంతో నీ అడ్వకేట్ లేరు ఇవ్వాలి.